జపాన్లో ఒక 15 ఏళ్ల కుర్రోడు చాట్ జీపీటీని యూజ్ చేసి ఒక పాపులర్ యానిమే స్ట్రీమింగ్ వెబ్సైట్ ని హ్యాక్ చేశాడు. ఆల్మోస్ట్ 46,000 యూజర్ అకౌంట్స్ ని డిలీట్ చేసినందుకు అరెస్ట్ అయ్యాడు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ న్యూస్ చూసి ఏమనుకుంటారంటే AI చాలా డేంజరస్ గా అయిపోయింది, చాట్ జీపీటీని యూజ్ చేసి హ్యాకింగ్ చేస్తున్నారు అని. కానీ నిజానికి ఈ స్టోరీలో AI డేంజరస్ పార్ట్ కాదు. చాట్ జీపీటీ పక్కన పెట్టేస్తే ఈ 15-year-old టీనేజర్ చేసిన పని ఏంటో తెలుసా? కంపెనీ నెట్వర్క్ ట్రాఫిక్ ని అనలైజ్ చేశాడు, సిస్టమ్ లో ఉన్న వల్నరబిలిటీస్ ని ఐడెంటిఫై చేశాడు, మలీషియస్ ప్రోగ్రామ్ రాయడానికి చాట్ జీపీటీ హెల్ప్ అప్పుడు తీసుకున్నాడు. కంపెనీ ఐపీ బ్లాక్ చేస్తే ఆల్మోస్ట్ 30 సార్లు ఐపీ అడ్రస్ మార్చి అటాక్ చేశాడు. అంటే చాట్ జీపీటీకి హ్యాక్ దిస్ వెబ్సైట్ అని ప్రాంప్ట్ ఇవ్వడం వల్ల ఇది జరగలేదు. ఫ్రంటియర్ AI మోడల్స్ అన్ని ఒక పర్సన్కి ఇచ్చిన సాఫ్ట్వేర్ ఎలా పనిచేస్తుంది, నెట్వర్కింగ్ ఏంటి, వల్నరబిలిటీస్ ఏంటి అనే అండర్స్టాండింగ్ లేకపోతే ఏమీ చేయలేరు. సో ఇన్సిడెంట్ మనకి 2 థింగ్స్ చెప్తుంది. ఒకటి, ఫస్ట్ థింగ్, మన వరల్డ్ కి సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్స్ డెస్పరేట్లీ కావాలి. ప్రతిరోజు మనం యూజ్ చేసే యాప్స్, వెబ్సైట్స్, పేమెంట్ సిస్టమ్ అన్ని వల్నరబిలిటీస్ తో నిండిపోయి ఉన్నాయి. వీటన్నిటిని సెక్యూర్ చేయడానికి సెక్యూరిటీ రీసెర్చర్స్ కావాలి. సెకండ్ థింగ్, సైబర్ సెక్యూరిటీలో ఏజ్, డిగ్రీ, కాలేజ్ ఇవన్నీ ఇర్రిలవెంట్. మీరు 50-year-old అయినా 20-year-old అయినా మెకానికల్ ఇంజనీరింగ్ అయినా అని పర్లేదు. నేను మాట్లాడిన ప్రతి ఒక్క సెక్యూరిటీ రీసెర్చర్ ఆల్మోస్ట్ ఇంటర్నెట్ లో ఉండే ఫ్రీ రిసోర్సెస్ నుంచి నేర్చుకున్నాడు. ఈ 15-year-old రాంగ్ థింగ్ చేశాడు, కానీ అదే స్కిల్స్ ఎథికల్ గా యూజ్ చేసి కంపెనీకి బగ్ రిపోర్ట్ చేసింటే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ బౌంటీగా ఇచ్చేది. ఎనీవే మీకు నేను హ్యాకర్స్ తో మాట్లాడిన కాన్వర్సేషన్స్ కావాలి అంటే పాడ్కాస్ట్ అని కమెంట్ చేయండి, లింక్ మీకు సెండ్ చేస్తాను.